తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాల సంఘటనలు రోజు టీవీలలో పేపర్లలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మంది ప్రజలు కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ముఖ్యంగా వీర్నపల్లి నుంచి ఎల్లారెడ్డిపేట పోతున్నటువంటి క్రమంలో రహదారి మొత్తం కూడా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మూల మలుపుల దగ్గర కనీసమైనటువంటి హెచ్చరిక బోర్డులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ మూల మలుపులు అతి ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు ఈరోజు ఎల్లారెడ్డిపేట వెళ్ళాలంటే ఈరోజు జనుకుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక బస్సు ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఆటోలకు, ట్రాక్టర్లకు, వాహనదారులకు, బైకులకు కూడా ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ మూల మలుపుల దగ్గర ఆర్ఎన్బి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నా కూడా ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు టీవీలలో, పేపర్లలో ప్రమాదం జరిగిన తర్వాత, మనుషులు చనిపోయిన తర్వాత ఈరోజు మనం బాధపడుతూ ఉన్నాం. కానీ ఈరోజు ఏదైనా సంఘటన జరగక ముందుగా ఈరోజు అధికారులు బోర్డులను పెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికార యంత్రాంగం పైన, ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అడవి ప్రాంతం, ఇదంతా కూడా అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో వెళ్ళేటువంటి క్రమంలో అడవిలో ఉన్నటువంటి చెట్ల కొమ్మలు మొత్తం కూడా రోడ్డు మీదకి చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో వెళ్ళేటువంటి వాళ్ళు మళ్ళీ పక్కదారికి రావడం ద్వారా ఎదురుగా ఈరోజు యాక్సిడెంట్లు అయ్యేటువంటి సంఘటనలు కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రమాదకరమైనటువంటి మూలలు ఏవైతున్నాయి అక్కడ కూడా హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి రాత్రి సమయంలో కూడా ఈ ప్రాంతంలో మరి మన అడవి జంతువులు కూడా రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కోతులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి స్పీడ్ బోర్డులు, స్లోగా వెళ్లాల్సినటువంటి బోర్డులను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప ఈరోజు అధికార యంత్రాంగం ఈరోజు స్పందించలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగక ముందే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం స్పందించాలి. ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికార యంత్రాంగం స్పందించకపోతే మరి మేము ఆ బోర్డులు పెట్టేదాకా, ఇక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించేదాకా కూడా మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని, మా వాయిస్ను కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.